సో ఇప్పుడు ఈ పొత్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి స్కోప్ ఏమన్నా ఉంటుందా? అదే అది పనికొచ్చిన విషయాలు కదా, అలాంటి వాటి మీద ఉండదు శ్రద్ధ. నేను నా కొడుకే అన్న దాని మీద వీళ్ళకి రాజకీయాలు నడుస్తున్నాయి. నాకు నా కొడుకుని కేసుల నుంచి పక్కన పెట్టండి, పార్టీని కావాలంటే కూడా సన్నిధానంలో కలిపేదనని చెప్పినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏటి కావాలో మాకేటి కావాలో కూడా ఒప్పేసుకోవడానికి అన్నిటికీ సిద్ధమే. ఇప్పటిదాకా 42 సంవత్సరాలు లెగసి ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకోలేరు. ఒక పట్టుమని 10 మంది క్యాండిడేట్లు ఎన్నాళ్ళు బట్టి ఉన్న చిత్తశుద్ధి లేదు. ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలండి ఇవి, ఎవ్వడికి అర్థం కాని రాజకీయాలు అనుకుంటున్నారు. ఆ బీజేపీ మడతట్టే రాజకీయానికి తెరలేపింది. అతి దగ్గరలో బీజేపీ సన్నిధానంలో ఇది సభకు నమస్కారమే, ఇది గ్యారంటీకి జరుగుతుంది. ఇక పైన నిన్న చెప్పినట్టు కంటిన్యూషన్ ఇది. బొగ్గని ఛానల్లో కూర్చొని సీరియల్ నడిపించడం కాదు, ఎపిసోడ్లు ఏం నడుస్తున్నాయి చూడండి. ఇవాళ పురంధేశ్వర్ గారు చేతులు కడుక్కుని నాకేం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళి నాకు తెలియదు అంటుంది. ఈయన వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలుగుతాడు. హోమ్ మినిస్టర్ వాడికి అనుమానం రాకుండా నడ్డాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఈ పరదానికి నీకు తేల్చకుండా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన తర్వాత అంటే ఏ అనుసంధానకర్త త్రూగా జరుగుతున్న దానికి నీకు చేతన అవ్వట్లేదన్న విషయం ప్రస్ఫుటిస్తుంటే, ఇంకా పొత్తుల కోసం అరులు చేస్తుంటే వీళ్ళు బొగ్గని ఛానలుడు అత్తరే 303 స్థానాలు ఉన్నవాడికి లింగలింగమని 3 ఉన్నాయి, అందరూ 2 ఎత్తుకెళ్ళిపోయారు, ఒకటి రామ్మోహన్ నాయుడు. దీనికి వాళ్ళు పిలుస్తారా? ఎవరిలో చెప్తారు మీరు కథలు? పేపర్ ఉంది కదండి, ఒక గంట కవియత్ర మొలల్లా రాసి కవితను రాసినట్టు రాసుకుని కూర్చుంటుంటే ఎవరో చదువుతారు మీకు పేపర్? ఏమన్నా అర్థం ఉంటుంది ఆ వార్తకి? ఈరోజు మీరు చూసారో లేదో బీజేపీయే పొత్తు కోసం చూస్తుంది, ఎందుకంటే ఏపీ రాజకీయాలు. అవునా, బీజేపీ పార్టీలో నిలబడి దమ్ము దేను విష్ణుకుమార్ రాజు తప్ప ఇంకోటి దమ్మిడికి వచ్చి నేను నిలబడతానని తగడం పగడంగా డవలు లేరు. అండ్ సేపల్ల వైజాగ్ ఎంపీ టికెట్ పురంధేశ్వరం ఎత్తుకెళ్ళిపోదామని ఇదే పంచాయతీ తప్ప ఎందుకు పొత్తులో ఉంటే వాళ్ళు భారత్ చేత కట్టలేదు కాబట్టి అని కూర్చోపెట్టి ఈవిడ కూర్చుంటుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, దాదాపు గంటకు పైగా మోదీ 1:40 నిమిషాలు 11:40కి పిలిచారు. ఆగమన పక్కన ముందే పిలిచారు, పక్కన ఉండే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ వస్తాను కాసేపు పక్కన కూర్చో, పక్కన ఆడుకో అని చెప్పి కూర్చోపెట్టి తర్వాత పిలుచుకొచ్చారు. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఇందాక నుంచి చెప్పిన డిబేట్లకి కన్ఫైన్ అయ్యి మాడుతున్నా. మొదటిసారి నాని రిలీజ్ అప్పుడు వెళ్ళాడు, నడ్డాన్ని కలిసాడు, అమిత్ షాని కలిసాడు, లోపటే ఇస్తారు. ఇవాళ వెళ్ళి నడ్డాన్ని కలిసాడు, అమిత్ షాని కలిసాడు, ఛార్జ్ షీట్ లో 1 and 2 పెట్టారు. ఇందిరాబాబు కలుస్తున్నాం అంటే కేసులు దాని ఆవశ్యకత. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అలా పెద్ద బెడ్ మెటీరియల్ ఇంత బండ ఉంటుంది, దాని ఎత్తడానికి ఏం చేస్తారు, గుణపం తీసుకొస్తారు. గుణపం బీజేపీ, బండ తెలుగుదేశం, బెడ్డ గులకరాయుడు పవన్ కళ్యాణ్ పెట్టి లేపుతున్నారు. లేపు ఏం చేస్తారు, ఆ బండతో వెళ్ళి బీజేపీ సన్నిధానంలో పడుతుంది. మనోడిగా గ్లాస్ గుర్తు లేదు, ఈయన లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారు, శుక్రవారం కాకుండా లక్ష్మీవారం, బుధవారం, సోమవారం, మంగళవారం ఏదైనా రోజు ఖాయం ఒకటోసారి రండి, రెండోసారి రండి. ఈ ఎలక్షన్ అంతా లక్ష్మీవారం బుధవారం కార్యక్రమమే కదా. ఏంటి ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా? అరెస్ట్ కాకపోయినా కోర్టు ఛార్జ్ షీట్ వేసారు, రోజు హీరింగ్లు స్టార్ట్ అయ్యాయి అనుకో, ఏడు చేస్తారు. అవును, ఇప్పుడు A1 గా ఆయన, A2 గా నారాయణ, A14 గా లోకేష్ ఉన్నారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు సిఐడి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నిన్న ఇంకొక ఇన్వెస్టిగేషన్ చెప్పాం కదా, స్కిల్ డెవలప్మెంట్ లో 17A బెయిల్ ఉంది. రేపు దానికి ఛార్జ్ షీట్ వేయలేదు అనుకోండి, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం అయింది కాబట్టి మిగిలిన 2 రోజులు సన్నిధానంగా రమ్మంటారు. ఎలక్షన్ క్యాంపెయిన్ అడవాడు ఏముంటుంది, పొరపాటు లటక్ మన లోపల వేసారు అనుకోండి. సరే ఏంటి సార్, ఇప్పుడు స్కిల్ కేసు అయిపోయింది సరే, బెయిల్ అయిపోయింది, హెల్త్ గ్రౌండ్స్ మీద ఏదో గ్రౌండ్ మీద ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఇది ఛార్జ్ షీట్ ఫెయిల్ అయింది, ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు, ఛార్జ్ షీట్ ఫెయిల్ అయిపోయింది. మిగిలిన కేసులు ఛార్జ్ షీట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ మీరు నిన్న కొత్తగా ఇంకోటి లేపుకొచ్చారు, అక్రమార్జన కేసులకు సంబంధించి, అది కూడా ఉంది అంతే కదా. ఫెమా కేసు ఉంది, 11,30,30,30,37,00,000 దేనార్లు మార్చేసారు దుబాయ్లో. ఫెమా కేసు ఈడీ రెడీ ఉంది, నెగటివ్ పట్టుకొని నోటీస్ ఇచ్చింది అనుకోండి. సరే ఇప్పుడు ఈ టైంలో అరెస్ట్ చేస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ కదా. ఏంటి అడ్వాంటేజ్? ఆ కథ అయిపోయింది కదా. లాస్ట్ టైం ఏమైనా ఈ సర్వే వాళ్ళు రోజు కూర్చొని ఏడు చేస్తారు అనుకున్నారు. 52 రోజులు పెద్ద ఆయన కూర్చోపెడితే 8 అయిందని చూశారు. బిస్కెట్ ఇల్లే నంద్యాల నుంచి ఎత్తుకొచ్చారు. ఎక్కడైనా తుష్టమని 10 మంది అడ్డి నూదంతో చెప్పండి. ఆ గుంటూరులో నాకు తెలిసి ఆయన పాపం అమరావతి కోసం తెప్పలపడిన శ్రవణ్ గారు తప్ప అడ్డినోడు ఎవడన్నాడా? ఎందుకు లేరు, చాలా చోట్ల అడ్డుకున్నారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు చెప్పింది గుంటూరు సార్, చిలకలూరుపేట అమరావతి ఎంత దూరం. ఆ పత్తిపాటి పుల్లారావు టికెట్ ఇవ్వడం బెదర కొడితే లాభం లేదు బాబు, అడ్డుకోపోతే మనకి టికెట్ రాదని ఆడవాడి బ్యాచ్. ఇడి తిరిగి 6 నెలలు సాగు చేసి మూలలో ముసలం కత్తెట్టి పొడిచినట్టు ఆ విడుదల రాజీనామాలు చేతిలో ఓడిపోయినారు. పంటపాటి పొలరు, పత్తిపాటి పొలరు వాళ్ళతో ఏటవుతుంది సార్ రాజకీయాలు పక్క తీమాట సార్. వాళ్ళకి ప్రజాస్పందన క్లియర్గా తెలిసిపోయింది సార్. ప్రజల దగ్గర నుంచి ఈయనకి యాక్సెప్టెన్స్ లేదు. అలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? పార్టీ ప్రక్షాళించుకొని పార్టీని ముందుకు నడిపించే కార్యక్రమం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దించేస్తాం, బీజేపీ పొత్తుంటే వాళ్ళు మిషన్ లేవు తెచ్చి ఇచ్చేస్తారు, గెలిచేస్తారు నా అబోధ కల్పనలో ఉన్నాడు. 11 రాజ్యసభలు రేపు పొద్దున 27వ తారీఖు తేలిపోతుంది చూడండి, గాబరపడద్దని చెప్పండి. 27వ తారీఖు 11 రాజ్యసభ ఉంటే నీ అవసరమా మా అవసరమా?
ఖచ్చితంగా మీకు వైసీపీ రాజశేఖర రెడ్డి గారి లెగసీ, జగన్మోహన్ రెడ్డి లెగసీ కనిపిస్తే అర్థమైతే తెలుస్తుంది. ఉమ్, ప్రజాస్వామ్య అబ్రివేషన్ ఏంటంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. ఈ మూడిట్లో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల్ని ఈయన నమ్ముకున్నాడు. ఉమ్, దానికి వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ఇలాంటివన్నీ కథలు చెప్తున్నారు, ఉమ్, రాక్షస రాజ్యం అని. నేను ఎందుకంటే అంబేద్కర్ భావజాలకు అనుగుణంగా నడుచుకుని వెళ్తున్నాడు ఆయన. 20 మంది ఎంపీలు డిక్లేర్ చేశాడు, 12 మంది బీసీ, 2 కాపులు, మిగిలినవన్నీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఇచ్చుకుంటున్నాడు. ఉమ్, రక్షాలు ఇస్తుంది ఎవరు? ఉమ్, రిఫార్మ్స్ చేస్తుంది ఎవరు? ఇప్పటిదాకా నువ్వు చేసావంటే అబ్బదబ్బ జబ్బా, బీసీ పునాదులు పుట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్నాళ్ళు చెప్తారు ఈ కథలు. ఉమ్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పొత్తు కుదిరితే జగన్ గారికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకుంటది? ఎందుకు అదేదో పుత్రుడని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు శంకెక్కించింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 10 సంవత్సరాలు వివక్షకు గురి చేసిన బీజేపీ పార్టీని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి 0.5 ఉంది అక్కడ ఓటు బ్యాంకు. ఎవరికొద్దరు ఇస్తారు వీళ్ళు కలిపి. ఇదేదో వచ్చు సరఫరా, తెలుగుదేశం మోకాలు తీసుకెళ్ళి జనసేనకి, తెలుగుదేశం మోకాలు తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చి అలా కామినేళ్ళకి. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలా టరావుడి బ్యాచ్, పారాచూట్ బ్యాచ్కి వెళ్ళినందరూ పునరావాస కార్యక్రమం. ఆ సిన్నికి కూడా కడుపు కొట్టి ఇప్పుడు విజయవాడ టికెట్ అట్ట ఈ ఆఫ్ కోర్ట్ సుజనా చౌదరి గారు పోటీ జీవితంలో కౌన్సిలర్ కూడా గెలవలేన్నాడు. వీళ్ళ కోసం ఆ నాని లెటర్లను వదులుకొని ఈ భోగోని గలందరూ సైకిల్ బెల్లను, కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్ళిపోయిన బ్యాచ్లను నమ్ముకొని ఆ తెలుగుదేశం పనంగా పెట్టుకుని చిన్నపిల్లల రాజకీయాలకు అలవాటు పడితే ఏమవుతుంది? చేత భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరం లాంటి కంకణం కట్టుకుని వాళ్ళ నాన్నగారికి, మామగారికి ఇప్పించడానికి శ్రద్ధ ఉండదు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసేవాడికి ఆ దేవుని నమ్మలాంటి పరిరక్షించుకోవడం చేత కాదు. ఆయన తీసుకొచ్చి ఇంకా అక్కడ నుంచి రాజీనామా చేయలేదు, ఆయన తీసుకొచ్చి మనోడికి పక్కలో బలిని పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎవరికి నష్టపోతుంది? సర్వేలు కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో 4 పేర్లు చెప్తారు. డ్రైవర్ ఈడి వస్తాడా, ఆడొస్తాడా, ఈడికెత్తావా, ఆడికెత్తావని. ఓ పక్క పొత్తు, ఓ పక్క క్యాండిడేట్ కానివ్వండి 4 పేర్లు ఎట్టి ఇదేంటి నా పేరు లేకుండా ఈయన ఉన్న పెట్టారని ఆల్చేస్తున్నారు పక్కన. అని చేత వాళ్ళకి వాళ్ళే సాటి. ఇది నాకు తెలిసి అది శ్రీకృష్ణ జన్మస్థానం అలాగే ఇది తీసుకెళ్లి బీజేపీ సన్నిధానంలో పెట్టేదాకా వాళ్ళకి నిద్రపోరు. మీరే థాట్ ఇస్తున్నట్టున్నారు వాళ్ళకి. ఆబ్వియస్ గా ఎప్పుడైతే చేతకాని రాజకీయాలు ధరలేపారో, చేతనైన రాజకీయం వేరు. ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన ఒక రాజశేఖర రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తూ ఆనాడు వాజ్పేయి గారి కళ్ళ సార్థకం చేసుకుంటున్నాడు. లేడు విద్య, వైద్యం, ఆరోగ్యం తప్ప ఇంకేం ఫ్రీ వద్దు అన్నాడు. అవే కదా ఈ ప్రభుత్వాలు 2 ఇచ్చినవి, రాజశేఖర రెడ్డి గారు విను, జగన్మోహన్ రెడ్డి విను. దానికి లేడీస్ చేస్తున్నారు కదా. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాడు? ఐబీ సిలబస్ తోనో రిఫార్మ్స్ ఎలా చేస్తున్నాడో చూడమనండి. ఒక సొసైటీకి ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాదిగా, ఒక రిఫార్మర్గా ఉన్నోడి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటే అది తప్ప అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దించడమే టార్గెట్ అట. ప్రజలకు ఏం చేస్తారో చెప్పమంటే చెప్పరు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు బీజేపీ అలయన్స్లో వస్తున్నప్పుడు నేను మార్నింగ్ ఒక పేపర్లో చూసాను, ప్రధానంగా వాళ్ళ నుంచి 10 నుంచి 15 స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి, మనం ఖచ్చితంగా త్యాగం చేసైనా రాష్ట్రాన్ని కాపాడు. నేను నిన్న చెప్పే కదా, 15 రోజులు బట్టి వాళ్ళ చెవులు తినేస్తుండే పెద్ద ఆయన. మనం త్యాగాలు చేసేయాలి. వాళ్ళు కూడా ప్రొయాక్టివ్ గా కొంతమంది అధికార ప్రతినిధులు డిబేట్లో వచ్చిన వాళ్ళు, మాకు ఎంపీలతో ఏం పని, మాకు ఎంపీలతో ఏం పని, అది వాళ్ళు తెలివితే అట్లు.